హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఉదయం నుంచి నైట్ వరకు అనమాట. చూస్తున్నారు కదా, ఉదయాన్నే రాగి జావ అయితే కంపల్సరీ ఉండేది కదా, ఇంకా రాగి జావ పక్కనే ఈరోజు టిఫిన్ అయితే పెసరట్లు చేస్తున్నాను. ఉదయాన్నే చేస్తున్నా ఎందుకంటే ఈరోజు మా బాబు స్కూల్కి వెళ్తాడనమాట. ఫస్ట్ డే. ఈ బ్లాగ్ వచ్చేసి నిన్నటిది, అంటే జూన్ 13 అనమాట. ఇంకా మా బాబునైతే టిఫిన్ తినేసి రెడీ అయ్యాడు. రెడీ అయ్యాక వాడిని స్కూల్కి పంపించడానికి చూస్తున్నారు కదా, ఎంతమంది తిప్పలు పడుతున్నారు. నేనైతే ఆ పెసరట్నే పాపకు కూడా పెడతా ఉన్నాను. పెసలు మంచిదే కాబట్టి ఇంకా పాపకు కూడా సాల్ట్ లేకుండా చిన్నగా మెత్తగా స్పాంజ్ లాగా దోశ వేసేసి ఇంకా ఆ దోశనే పాపకు కూడా పెడతా ఉన్నా. ఇంకా వాళ్ళిద్దరు కలిసి బాబునైతే రెడీ చేస్తూ ఉన్నాడు. స్కూల్కి మాత్రం అస్సలు ఏడవడండి, చాలా ఇష్టంగా వెళ్తాడు. ఫస్ట్ డే కదా అయినా సరే ఏడవకుండా బాగా వెళ్ళాడు. ఇంకా వాడు స్కూల్కి, మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాక ఇంకా నేను ఒక 2 పెసరట్లు వేసుకొని తింటూ ఉన్నాను అనమాట. మామూలు దోశల కన్నా ఈ పెసరట్లే హెల్త్కి చాలా మంచిది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. అది కాక మంచి ప్రోటీన్ ఉండిద్ది. సో వైట్ దోశల్లో ఏమీ ఉండదు. వీక్లో ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ అయినా ఇలా పెసరట్లు పోసుకోవడానికి ట్రై చేయండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఇక పాప కూడా చాలా ఇష్టంగా తింటుందన్నమాట. మెత్తగా మనమే చిన్న చిన్న ముక్కలు చేసి ఇచ్చామంటే హ్యాపీగా చేత్తో తీసుకొని తింటుంది. ఇంకా తిన్నాక కాసేపు ఆడుకుంటుంది. ఈ మధ్య బాగా నుంచోవడం, పట్టుకొని నడవడం అవి బాగా నేర్చుకుంటుంది. అందుకని చెప్పేసి ఆ మంచం ఎక్కడానికి ఎంత ట్రై చేస్తుందో చూస్తున్నారు కదా. ఎలా అయితే ఫైనల్లీ ఆ మంచం పట్టుకొని నుంచొని అటు ఇటు నడుస్తూ ఉందన్నమాట. అదొక మంచి యాక్టివిటీ లాగా. లెగిస్తే అక్కడ నుంచోబెట్టండి, ఆడుకుంటాను, నుంచుంటాను అంటుంది. సో పాపకు వచ్చేసి 9th మంత్లో చిన్నగా ఇలా మంచాలు పట్టుకొని నడవడం అయితే నేర్చుకుంటా ఉంది. నేను పక్కన పిల్లకి కనిపించేలాగా ఏదైనా వస్తువు పెట్టాను అనుకోండి, అది పట్టుకోవడానికి చిన్నగా 2 అడుగులు వేస్తూ ఉంది. దగ్గరకు వచ్చాక అది ఇంకొంచెం దూరం జరుపుతున్నాను అనమాట. అంటే నడవడం నేర్చుకునేది కదా అని చెప్పేసి అలాగే చిన్నగా ఆ వస్తువుని చూస్తూ ఒక్కొక్క అడుగు అయితే వేస్తూ ఉంది. ఇప్పుడైతే బాగానే ఫాస్ట్గానే నడుస్తూ ఉంది. ఇవన్నీ లైఫ్ టైం మంచి మెమొరీస్ కదా, చాలా హ్యాపీగా ఉండిద్ది. ఫస్ట్ టైం మా పాప నడిచింది అని మంచి గుర్తులు అనమాట. మా పాపకే కాదండి, మా బాబుకి కూడా ఉన్నాయి. అప్పటికి నాకు ఛానల్ లేదు, అయినా సరే నాకు ఇష్టం ప్రతిదీ మా బాబు ఫస్ట్ టైం నడిచేది, ఫస్ట్ టైం తినేది, ఇలా ప్రతిదీ వీడియోస్ తీసుకుంటూ ఉంటా. అవన్నీ బోర్ కొట్టినప్పుడల్లా చూసుకుంటూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళకి మంచి మెమొరీస్ ఉండాలి కదా అని ప్రతిదీ షూట్ చేస్తాను. నాకు ఇష్టం అనమాట మా పాప ఫస్ట్ టైం చేసేవి ఏవైనా సరే అవి మంచి గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పేసి. మనప్పుడు ఇవన్నీ అక్కడ ఉన్నాయి. పిల్లలు అన్నాక కూర్చుంటారు, నడుస్తారు, పాకుతారు, అవి ఏమన్నా విశేషమా అంటే ఎవరి పిల్లలకి వాళ్ళకి ముద్దు కాబట్టి మా పిల్లలు ఏది చేసినా నాకు చాలా ఇష్టం. అందుకని మెమొరీస్ కోసం ఇలా క్లిప్స్ తీసుకుంటూ ఉంటాను. నా ఫోన్ నిండా నా పిల్లల వీడియోసే ఉంటాయి. నాకు చాలా హ్యాపీగా ఉండిద్ది. అందుకు మీలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పాప తిన్నాక కాసేపు ఆడుకుంది కదా, ఇక స్నానం చేపించేసి పడుకోబెట్టాను. ఇంక ఇప్పుడు మా బాబు కూడా లేడు కాబట్టి ఇంక సిస్టమ్ ముందు కూర్చున్నా. ఇది వచ్చేసి మా బాబు 2nd బర్త్డే అనమాట. చాలా ఆల్బమ్స్ అలాగే పెండింగ్ ఉండిపోయి మనం బయట వాళ్ళైతే త్వరగా చేసిస్తాం, కానీ ఎవరి వర్క్ వాళ్ళకి బద్ధకంగానే ఉండిద్ది కదా. మా బాబుది 1st బర్త్డే, 2nd బర్త్డే, 3rd బర్త్డే, వాడి అన్నప్రసన్న, మా పాప అన్నప్రసన్న, ఇలా ఒక 5-6 ఆల్బమ్లు మా బాబుయే ఉన్నాయి. ఇంకా మా తమ్ముడు మ్యారేజ్ది ఉంది, కృష్ణాది, మా మరిదిది ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. నిజంగా ఇంట్రెస్ట్గా కూర్చోవాలి కానీ ఎన్ని ఆల్బమ్స్ పెండింగ్ ఉన్నాయో. ఇంకా మా బాబు స్కూల్కి వెళ్తున్నాడు కదా, ఇప్పుడైనా కాన్సన్ట్రేషన్గా చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాను. అందుకని కొంచెం కొంచెం చేసుకుంటా ఉన్నానన్నమాట. ఈ ఆల్బమ్ చేయాలంటే చాలా ప్రశాంతంగా ఎవరు కదిలీకుండా అలా ఉండాలన్నమాట. నాకేమో కాసేపు మా బాబు కదిలిస్తే కాసేపు ఏమో మా పాప లేసిద్ది. అందుకని నేను ఇంకా అలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. ఇంకా ఫైనల్లీ ఇలా అయితే కాదని చిన్నగా నేనే చేసుకుంటా ఉన్నానన్నమాట. నేను ఆల్రెడీ చేసిన ఆల్బమ్స్ అయితే ప్రింటింగ్కి వెళ్ళాయి ఒక 2. సో అవి వచ్చాక చూపిస్తాను అసలు నేను ఎలా చేస్తానా అని. ఇంకా పాప కూడా నిద్ర లేచింది. నిద్ర లేకగానే నేను ఇంకా సిస్టమ్ ఆపేసి పాప దగ్గరకు వచ్చాను. చూస్తున్నారు కదా, కాటుకి ఎక్కడుందో కనపడలేదు. అందుకని చెప్పేసి ఇంకా చిన్న బొట్టు కుంకుమ పెట్టాను. ఎంత క్యూట్గా ఉందో కదా. ఇంకా నిద్ర లెగిస్తే చాలు నన్ను అక్కడ నుంచోబెట్టు గోల చేసిద్ది, చూపించిద్ది. లేదంటే మన దగ్గర ఉన్నా సరే అక్కడికి పాక్కుంటా అయినా వెళ్ళిపోతుంది. అలా వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్గా ఉంది అలా నుంచొని ఆడుకోవడం. ఏది అలవాటు అయితే ఇంకా దాని మీదే ఉండిద్ది ఒక వారం రోజులు పిల్లలకి. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది కదా, మా బాబుని కూడా 12:30 కల్లా స్కూల్ నుంచి తీసుకొచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇంకా తీసుకురాగానే
చెప్పులు, ప్యాంటు అన్నీ ఇప్పేస్తాం. మంచినీళ్ళు తాగాడా లేదా, స్నాక్స్ తిన్నాడా లేదా, స్కూల్లో టీచర్ ఏం చెప్పింది, ఇలా ప్రతిదీ అడిగి తెలుసుకుంటాను. పక్క వాళ్ళతో మాట్లాడాడా లేదా, ఇవన్నీ కామన్ రెగ్యులర్గా ఖచ్చితంగా అడుగుతా. ఇంకా మా ఆయన కూడా డ్యూటీ నుంచి వచ్చాడు. ఇంకా నిజానికి ఈరోజు 13 కదా, సో నెక్స్ట్ మంత్ సేమ్ ఇదే డేట్న మా బాబు బర్త్డే అనమాట, July 13th. అందుకని చెప్పేసి ఇంకా సేమ్ కరెక్ట్గా 1 month ఉందని చెప్పేసి ఈరోజు కూడా 13 అని ఈరోజు కేక్ తీసుకొచ్చాడు. చాలామందికి ఇంట్రెస్ట్ ఉండిద్దో లేదో కానీ మాకు మాత్రం మా బాబు ప్రతి పుట్టినరోజు స్పెషలే. అంటే మామూలుగా ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేస్తాం, ఇంకేముందులే నార్మల్గా కేక్ కట్ చేస్తాం అలా ఉంటాం కదా. సో నేను మా ఆయన మాత్రం పూర్తి ఆపోజిట్. వాడి ఫస్ట్ బర్త్డే నుంచి ఇది 4th బర్త్డే అనమాట. మా బాబు బర్త్డే అంటే మాకు అదొక పెద్ద పండగ అనమాట. నిజంగా వాడి ఫస్ట్ బర్త్డేకి ఎంత ఎగ్జైటింగ్, ఎంత బాగా చేసామో వాడి ప్రతి పుట్టినరోజు మాకు అలాగే ఉండిద్ది. ఇంకా చెప్పాలంటే ఎవరైనా సంక్రాంతి, క్రిస్మస్ ఇలా ఎవరికి నచ్చిన పండగ వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు, సంవత్సరానికి ఒక్కసారి వచ్చిందని. సో మేము కూడా మా బాబు బర్త్డే అంతే. మాకు పండగల కన్నా మా వాడి బర్త్డే అంటే చాలా ఇంపార్టెంట్. బర్త్డే ఒక నెల నుంచి వాడికి ఏమేమి కొనాలి, బర్త్డే ఎలా చేయాలి, ప్రతిదీ ఇంకా ప్రతిరోజు నైట్ ఆలోచిస్తూనే ఉంటాము నేను మా ఆయన ఇద్దరం. సో ఈరోజు కూడా 13th కరెక్ట్గా 1 month ఉందని చెప్పేసి మా ఆయన తెచ్చి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇలా వాడి చేత కేక్ అయితే కట్ చేపిస్తూ ఉన్నాడు. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా, వాడికి ఇప్పటి నుంచే ఇంకా కరెక్ట్గా 1 month ఉంది కాబట్టి. నాకైతే ఇంట్లో పనులు, హౌస్ మొత్తం క్లీన్ చేస్తా. చాలామంది పండగలకి అలా క్లీన్ చేసుకుంటారు కదా, నా దృష్టిలో మా బాబు బర్త్డేని మాకు ఒక పెద్ద పండగ. నేను చాలాసార్లు చెప్పాను. సో ఇంకా వాడు ఎంత పెద్ద అయినా సరే వాడి బర్త్డే అనేది మాకు చాలా స్పెషల్. వాడిదే కాదు, పాపది కూడా అంతే. ఇంకా నెక్స్ట్ మంత్ మా బాబుది ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఇంట్లో పనులన్నీ అంటే హౌస్ మొత్తం క్లీనింగు, అలాగే వాడి బట్టలు, డెకరేషన్ కిట్టు, ఇలా ప్రతిరోజు ఎవరిని పిలవాలి, ఎలా చెయ్యాలి, ఇలా ఆలోచిస్తూనే ఉంటాము. ప్రతిదీ నేను మా ఆయన కలిసి నిర్ణయం తీసుకుంటాం అనమాట. భోజనాలకి ఏమేమి పెట్టాలి, ఎలా జరుపుకోవాలి, అలా ప్రతిదీ డిస్కషన్ చేస్తూ ఉంటాం. ఇంకా ఇక్కడ వచ్చేసి బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి వాడు కేక్ కట్ చేస్తుంటే మా ఆయన క్లాప్స్ కొట్టను, ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. మా పాప అయితే నాకేం సంబంధం లేదు అన్నట్టు చూస్తూ ఉంది. మేము ఎవరైనా నోట్లో పెడితే తినట్లేదు, కానీ వాళ్ళ అన్న పెడితే మాత్రం ఎంత బాగా తింటుందో ఆ కేకు. బాగుంది అయితే, క్రీమ్ లేకుండా ప్లఫీగా భలే ఉంది. అయితే ఫైనల్లీ వాడి బర్త్డే అయితే చాలా హ్యాపీగా చేసేసామన్నమాట. ఇక వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని బ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం.